ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిషన్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఖరారు చేస్తామన్న ముఖ్యమంత్రి. సంక్రాంతి వేళ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు 3.64% పెంచుతూ ఉత్తర్వులు. 2023 జూలై 1 నుంచి అమలు. నల్లమల సాగర్పై రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ సర్కార్. సీజేఐ సూచనతో సివిల్ సూట్ దాఖలు చేస్తామన్న ఉత్తమ్. వచ్చే పుష్కరాల్లోపు పోలవరంను జాతికి అంకితం చేస్తామన్న సీఎం. నల్లమల సాగర్తో తెలంగాణకు నష్టం ఉండదని స్పష్టీకరణ. ఏపీలో ఈ ఏడాది 16% వృద్ధి రేటు లక్ష్యమన్న చంద్రబాబు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని మంత్రులతో భేటీలో వెల్లడి. అమరావతి నుంచి బెంగళూరుకు స్ట్రైట్ రోడ్డు నిర్మాణానికి చంద్రబాబు విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ. కొత్త ఏడాది తొలి ప్రయోగంలో ఇస్రోకు ఎదురుదెబ్బ. 3వ దశ తర్వాత దారి తప్పిన పిఎస్ఎల్వి C-62 రాకెట్. పరిస్థితిపై అధ్యయనం. వెనెజువలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్. గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా సొంతమవుతుందని వ్యాఖ్య. తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ వేసి ముందుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కమిషన్ విధి విధానాలపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఖరారు చేస్తామన్నారు. కమిషన్ రాష్ట్రమంతా తిరిగి అందరి అభిప్రాయాలు సేకరిస్తుందని, ఆ తర్వాతే పునర్విభజనపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని గెజిటెడ్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం చెప్పారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, రాష్ట్రాన్ని ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే నడపలేరని, ప్రభుత్వ ఉద్యోగులు కలిస్తేనే నడుస్తుందన్నారు. ఉద్యోగులే ప్రభుత్వ సారథులు, వారధులు అని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లిస్తున్నామని అన్నారు. ఉద్యోగుల డిఏ దస్త్రాలపై సంతకం చేసినట్లు వివరించారు. మీ డిఏకి ఇప్పుడే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిన మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేస్తున్నాం. మీ ప్రమాద బీమా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1,02,00,000 రూపాయలు, అంటే దాదాపు 1 కోటి రూపాయలు మీకు ప్రమాద బీమా ఇచ్చే విధంగా మా ఆర్థిక మంత్రి గారు చెప్పిన తొందరలోనే అధికారికంగా అందించడం జరుగుద్ది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా కొంత పెంచి మీ బెనిఫిట్స్ ఇచ్చి మీ సమస్యలు పరిష్కరించి మీరు కూడా పెద్ద మనసు చేసుకోండి. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను మనందరం కలిసి నిర్వహిస్తేనే ఇది సక్రమంగా ముందుకు సాగుతుంది. ఇదే సమయంలో జిల్లాల పునర్విభజనపై స్పందించిన రేవంత్ రెడ్డి, త్వరలో విశ్రాంత జడ్జి నేతృత్వంలో కమిషన్ వేస్తామని తెలిపారు. ఆ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని, ఆ తర్వాతే జిల్లాల పునర్విభజన విషయంలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. మండలాలు గాని, రెవెన్యూ డివిజన్లు గాని, జిల్లాలు గాని వీటిని రేషనలైజ్ చేయడం తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ నువ్వు మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ డిస్టిక్ లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే అది ఒక్కటి తీసినాయి. భువనగిరి జిల్లాను చేసినాం, రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం. ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం. కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే ఉద్యోగుల డిఏ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు భత్యం 3.64% పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పెరిగిన డిఏ 2023 జూలై 1 నుంచి వర్తించనుంది. జనవరి నెల వేతనంతో కలిపి పెరిగిన డిఏను ప్రభుత్వం ఫిబ్రవరి 1న చెల్లించనుంది. 2023 జూలై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఉన్న డిఏ బకాయిలు ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనుంది. సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రం 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. ఈ మొత్తం ఫిబ్రవరి నుంచి చెల్లింపులు చేయనున్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్ని రద్దు చేస్తే అగ్గి రగిలిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఆ అగ్గి కాంగ్రెస్ను దహించి వేస్తుందని తెలిపారు. మహబూబ్ నగర్లో పర్యటిస్తున్న ఆయన బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మానంలో పాల్గొన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందని కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్ని సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేయటం లేదని కేటీఆర్ ఆరోపించారు. కృష్ణానది జలాల్ని తెలంగాణలో ఉన్నప్పుడే వాడుకోవాలని అన్నారు. జిల్లాల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు. తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండా, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండా, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం, ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. రిట్ పిటిషన్ వల్ల పిటిషన్కు ఎలాంటి ఉపయోగం ఉండదన్న సీజీఐ సూట్ దాఖలు చేస్తే అన్ని పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి వస్తాయని సూచించడం వల్ల ఈ రిట్ను వెనక్కి తీసుకుంది. ఆర్టికల్ 131 రూపంలో రావాలని సీజీఐ సూచించారని విచారణ తర్వాత తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సీజీఐ సూచించారన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలు వినిపించామని తెలిపారు. కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది ముఖ్యమైన అంశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉల్లంఘనల్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చామన్న ఉత్తమ్ స్టాప్ వర్క్ ఆర్డర్ను అమలు చేయటం లేదని కూడా చెప్పామన్నారు. నదీ జలాల్లో తెలంగాణ హక్కుల్ని కాపాడేందుకు అన్ని వేదికలపై పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వాళ్ళు ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రిట్టు వెనక్కు తీసుకుని సివిల్ సూట్ ఫైల్ చేస్తామని చెప్పడం అంటే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మించుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనని ఆక్షేపించారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినడం అనేది ఏళ్లపాటు గడిచిన ముగియని కథేనని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో వేసిన బలహీనమైన రిట్ సంక్రాంతి వేళ చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్ అని ఆరోపించారు. చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని హరీష్ చెప్పారు. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి
ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే బలహీనమైనటువంటి రిట్ పిటిషన్లు వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గోదావరి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినట్లే దిగువన ఉన్న పోలవరం నల్లమల సాగర్కు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉందనే రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరాన్ని తెలంగాణ నిర్మాణం చేస్తున్నప్పటికీ తాము అడ్డుకోలేదని తెలిపారు. గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండవచ్చు తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఏడాది 16% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గత ఏడాది చక్కదిద్ది పాలనను పట్టాలెక్కించామన్న ఆయన ఈ ఏడాది రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల్లోగా జాతికి అంకితం చేస్తామన్న చంద్రబాబు నల్లమల సాగర్తో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. అది అందుబాటులోకి వస్తే సాగర్, శ్రీశైలం నుంచి తెలంగాణ మరిన్ని నీరు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని, ప్రజల ఆశల్ని నిలబెట్టామన్న సీఎం అప్పు కూడా పుట్టని పరిస్థితి నుంచి సూపర్ 6 ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగామని తెలిపారు. ఈ ఏడాది మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిచ్చారు. గత ఏడాది 12% పైగా వృద్ధి సాధించామని, ఈసారి రెండో త్రైమాసికంలోనే 11.28% వృద్ధి నమోదైందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం 16% వృద్ధి రేటు అని, దానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఈ ఏడాది ల్యాండ్ రికార్డులను ప్రక్షాళన చేస్తామన్న సీఎం రిజిస్ట్రేషన్ విభాగంలోనూ ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కొందరు కలెక్టర్ల తీరు సరిగా లేదన్న సీఎం కేంద్రం నిధులను 100% ఖర్చు చేయటంలో అలసత్వం తగదన్నారు. ఆల్ కలెక్టర్స్ డౌన్ బిలో యూ హావ్ టు సెట్ రైట్ యువర్ అడ్మినిస్ట్రేషన్. అవసరమైతే అసెంబ్లీ ఫిబ్రవరి 1st వీక్ పెట్టి, లేదంటే 2nd వీక్ పెట్టి, మార్చ్ 15th కంతా క్లోజ్ చేసి ఆ 15 days లో మళ్ళా ఢిల్లీకి వెళ్ళి మీరు 4 రూపాయలు ఉంటే తెస్తారని నేను ఆలోచిస్తున్నా. మీరు అసలు ఇచ్చిన డబ్బులు 15 ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు లేజర్ గా. మొక్కబడిగా నేను రివ్యూ చేయడం లేదు. ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ మంత్ ఎండ్ లోపల మీ ఎక్స్పెండిచర్ పూర్తి చేసి డబ్బులన్నీ కూడా బిఫోర్ 10th మీరంతా డ్రా చేస్తారు. ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల అది కూడా ఖర్చు పెట్టి అడిషనల్ ఫండ్స్ కి మార్చ్ 15th పైన ఢిల్లీకి వెళ్తాం. అమరావతిని శ్మశానం, ఎడారని ఎగతాళి చేశారన్న చంద్రబాబు అది స్ఫూర్తిదాయక ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. పోలవరం పనులు 87% పూర్తయ్యాయన్న ఆయన ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ ఏపీతో పోటీ పడలేదని తెలిపారు. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్ లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. పుష్కరాలు లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం, ఇతర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైనుంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. మీకు ఏ విధంగా నష్టం ఇది? మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే,
అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయన్న సీఎం పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చడంలో సమిష్టిగా పనిచేసిన మంత్రులు, అధికారులను అభినందించారు. పెట్టుబడులపై ఆయా సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు సాకారమైతే 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కొత్త ఏడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగంలో PSLV-C62 దారి తప్పింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన PSLV-C62 రాకెట్ 4 దశల్లో ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టాల్సి ఉండగా 3వ దశ దాటగానే దారి తప్పింది. తిరుపతి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV-C62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి ఇస్రో పంపింది. బ్రిటన్, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాల్ని కూడా ఇస్రో నింగిలోకి పంపింది. కౌంట్డౌన్ పూర్తి కాగానే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 17 నిమిషాల ప్రయాణం తర్వాత 511 కిలోమీటర్ల ఎత్తుకు కక్షలో చేరిన తర్వాత 15 ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ఈ ప్రయోగంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణ్ వెల్లడించారు. 4 దశల రాకెట్ ప్రయోగం 3వ దశ వరకు సాఫీగా సాగినట్లు తెలిపారు. ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడినట్లు ఇస్రో చైర్మన్ చెప్పారు. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వేపై 4 గిన్నెస్ రికార్డులు నమోదయ్యాయి. NHAI అధికారులు, గుత్తేదారు సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రతినిధులు గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా పాల్గొన్నారు. బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లో 4 గిన్నెస్ రికార్డులు సాధించడంపై అందరినీ చంద్రబాబు అభినందించారు. వేగంగా 6 లేన్ల జాతీయ రహదారి నిర్మించి గిన్నెస్ రికార్డు సాధించారని కొనియాడారు. అమరావతి నుంచి బెంగళూరుకు స్ట్రైట్ రోడ్ నిర్మించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నితిన్ గడ్కరీని కోరారు. జాతీయ రహదారుల పూర్తికి ఏపీ ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పిన గడ్కరీ అమరావతి బెంగళూరు స్ట్రైట్ రోడ్డుపై చంద్రబాబు ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు. I need one cooperation from you, Gadkari Saab. We started this road from Amaravati to Bangalore straight road. Now there is some deviation because of government change. But I don't want to delay further. We completed everything. Earlier this road is very clear. One road will go to Kadapa, one road will go to Kurnool, one road will go to Bangalore. That is the straight road we conceived. So that is one request. Another thing, we are starting now AP Link corporation we created, integrating national highways, railways, ports, state highways, airports, ultimately multi-modal logistics parks, inland waterways, everything I wanted to integrate. There I need your cooperation. आदरणीय मुख्यमंत्री जी ने मेरे लिए जो आदेश दिए हैं, सूचनाएं की है, उसका मैं जरूर अनुकरण करूंगा. एक बार इस प्रोजेक्ट के डिटेल्स को लेकर आपके अधिकारी या आपके मंत्री जी या आप कभी भी दिल्ली आएंगे तो अधिकारियों को बुलाकर पॉजिटिविटी के साथ आप सबकी आइडियाज को पूरा करने के लिए भारत सरकार की ओर से हम आपके पीछे पूरी ताकत के साथ खड़े रहेंगे. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో సుమారు 50 మంది గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు. గత నెల 24న ఇప్పటి నుంచి వడ్డేశ్వరం మీదుగా తన క్యాంపు కార్యాలయానికి వెళుతున్నప్పుడు మహిళలు ఆయన వాహన శ్రేణిని ఆపారు. గ్రామ సమస్యలు ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈ మేరకు నిర్మల అనే మహిళ తమ ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన పవన్ గ్రామంలోని గిరిజనులకు విద్యుత్ సౌకర్యం అందించాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు 2 రోజుల క్రితం విద్యుత్ సౌకర్యం కల్పించారు. కొత్తగా 8 విద్యుత్ స్తంభాలు వేసి నిర్మల ఇంటికి కరెంటు ఇచ్చారు. తమకు అడిగిన వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించిన పవన్కు నిర్మలమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. పలు జిల్లాల జాయింట్ కలెక్టర్లను బదిలీ చేసింది. గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసుల్ని బదిలీ చేసిన ప్రభుత్వం మార్కాపురం జాయింట్ కలెక్టర్గా నియమించింది. మార్కాపురం జాయింట్ కలెక్టర్గా ఉన్న రోనంకి గోపాలకృష్ణను వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ఆర్ గోవిందరావు బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్ను నియమించింది. తిరుపతి జేసీ తుడా వైస్ చైర్మన్గా ఆర్ గోవిందరావుకు పోస్టింగ్లు ఇచ్చింది. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీ కల్పనా కుమార్ని బదిలీ చేసి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్గా కత్తవాటే మయూర్ అశోక్ను నియమించిన సర్కార్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీగా ఉన్న మల్లవరపు సూర్యతేజ అనకాపల్లి జాయింట్ కలెక్టర్గా నియమించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై వేసే చలాన్లు ఆ వాహన యజమాని బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ చేసుకునే వ్యవస్థ తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో యూసఫ్గూడలోని కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్ థీమ్ సాంగ్ విడుదల చేశారు.
రోడ్డు ప్రమాదాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. సమాజంలో కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణాపాయంగా మారుతోందని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే ఆ యజమానులపై కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఒక సమస్యగా మారింది. ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా టెక్నాలజీని వాడుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15% కోత విధించి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల సాధికారత కోసం 50 కోట్ల రూపాయలతో అత్యాధునిక సహాయ పరికరాల ఉచిత పంపిణీ, బాల భరోసా పథకం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టితో కలిసి రేవంత్ ప్రారంభించారు. దివ్యాంగుల కోసం కేవలం 2 ఏళ్లలోనే 100 కోట్లు ఖర్చు చేశామని భట్టి వెల్లడించారు. దివ్యాంగులు పనిచేసిన చోటే పదోన్నతి వచ్చేలా జీవో తెచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుని దివ్యాంగులు ఎదగాలని సీఎం సూచించారు. అటు ట్రాన్స్జెండర్స్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. పురపాలికల్లో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లను నామినేట్ చేసేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వెనజువలా తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తాను అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో ఓ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. అందులో వెనజువలా తాత్కాలిక అధ్యక్షుడిగా వికీపీడియా ఫార్మాట్లో పెట్టుకున్న ఫోటోను ట్రంప్ షేర్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి వెనజువలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ఉంది. గత వారం వెనజువలా తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టారు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని వెనజువలా రక్షణ మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై సందిగ్ధత నెలకొన్న వేళ తానే తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రీన్లాండ్ను అమెరికా తీసుకోకపోతే చైనా, రష్యాలు స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అలా జరగకుండా తాను అడ్డుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్లాండ్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇష్టపడతానన్న ట్రంప్ ఏది ఏమైనప్పటికీ ఆ ద్వీపం తమ సొంతం కాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాటో కూటమిపై స్పందించిన ఆయన తాను అధ్యక్ష పదవిలోకి రాకుంటే నాటో ఉండేదే కాదని అభిప్రాయపడ్డారు. అమెరికా 50% సుంకాలు విధిస్తున్న వేళ ఐరోపాతో ఆర్థిక సంబంధాల్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీతో ఆర్థిక భద్రతా సంబంధాల బలోపేతం కోసం భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో రక్షణ రంగం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. భారత నౌకాదళ సామర్థ్యాన్ని ఆధునీకరించే ప్రయత్నాల్లో భాగంగా జర్మనీకి చెందిన థైసన్ గ్రూప్ సంస్థ భారతీయ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని 6 అత్యాధునిక జలాంతర్గాముల్ని భారత్లో నిర్మించనుంది. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ సమక్షంలో ఈ మేరకు ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్థిక భద్రతా సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశలో ఇరువురు చర్చలు జరిపారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించినట్టు ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరువురు నేతలు వెల్లడించారు. రక్షణ పరిశ్రమల మధ్య సహకారానికి ఒక రోడ్ మ్యాప్ను రూపొందిస్తున్నట్టు తెలిపారు.